హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ చేయూత పథకం, విద్యార్థులకు సంబంధించిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా పథకానికి సంబంధించిన పేమెంట్లు అనేది ఎన్నికల కోడ్ కారణంగా విడుదల చేయలేకపోయినట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అయితే మార్చి నెలలోనే ఈ యొక్క పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు అయితే నొక్కడం జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికల కోడ్ అనేది వస్తుందని తెలిసి కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేయడం జరిగింది. అంటే ఉదాహరణకు ఇందులో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్ కి సంబంధించి మార్చి నెల మొదటి వారంలోనే ఈ యొక్క బటన్ అనేది నొక్కడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి చాలా వరకు మీటింగ్లు అనేది పెట్టిన తర్వాత డబ్బులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం దాదాపుగా 15 రోజులు ఆలస్యం అనేది చేయడం జరిగింది. అప్పటికి కూడా మీటింగ్లు అనేది పెట్టిన తర్వాత చాలా ప్రాంతాల్లో ఈ యొక్క పేమెంట్ అనేది అయితే విడుదల కాలేదు. అయితే తాజాగా ఈ యొక్క ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ యొక్క పేమెంట్ అనేది వేయలేకపోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేయగా, ప్రస్తుతం ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ వేయడానికి ఎన్నికల కమిషనర్ కు ఈ యొక్క లేఖ అనేది పెట్టుకున్నట్లు, ఇంకా ఎన్నికల కమిషనర్ నుంచి ఎటువంటి ఒత్తిడి అనేది రాకపోవడంతో ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు వేయలేకపోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క పేమెంట్ అనేది వేయలేకపోవడానికి గల కారణం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆరోపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ రావడానికి ముందుగానే మేము బటన్లు అనేది నొక్కాము, ప్రస్తుతం పేమెంట్ అనేది వేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుపడుతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది. అయితే లబ్ధిదారులకు సక్రమంగా డబ్బులు విడుదల చేయాలి అనుకున్నట్లయితే మాత్రం బటన్ నొక్కిన నెక్స్ట్ రోజున పడిపోయాయి. ఎందుకంటే ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ నంబర్లకు పేమెంట్ అనేది వేస్తుంది. అంటే గడిచిన 3 రోజులుగా కనుక చూసుకున్నట్లయితే 1వ తేదీన పేమెంట్ వేస్తే 3వ తేదీ కల్లా లబ్ధిదారులు అందరికీ సంబంధించి దాదాపుగా 90% మంది లబ్ధిదారులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు మొదటి రోజే పేమెంట్ అయితే పడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క చేయూత పథకం కావచ్చు, ఈబీసీ నేస్తం పథకం కావచ్చు, ఈ యొక్క పథకాలకు సంబంధించి బటన్ అనేది నొక్కిన 15 రోజుల లోపల ఎవరికి ఒక్క పేమెంట్ కూడా రాలేదు. అయితే దీనికి సంబంధించి పేమెంట్ అనేది అసలు వేయలేదని కూడా ప్రస్తుతం కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. నేనైతే ఇది అనుకుంటున్నాను, మీరైతే ఏమనుకుంటున్నారు? దీనికి సంబంధించిన వీడియో కింద అయితే కామెంట్ చేయండి. తప్పనిసరిగా ప్రభుత్వానికి సంబంధించిన పేమెంట్ అనేది వేయలేకపోవడం వల్ల మాత్రమే ఈ యొక్క పేమెంట్ అనేది అందరికీ ఆలస్యం అనేది అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది పూర్తిగా ఆగిపోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క పేమెంట్ అనేది మరొకసారి వేయడానికంటే మరొక 10 రోజుల్లో ఎలక్షన్ ఉండగా ఈ సమయంలో పేమెంట్ అనేది వేయడానికి ఎలక్షన్ కమిషనర్ కు ఈ యొక్క లెటర్ అనేది పెట్టుకోవడంతో ఇంకా అనుమతి రాలేదని ఈ యొక్క ఆరోపణలు అయితే వస్తున్నాయి. మీరైతే ప్రస్తుతం ఎవరిది తప్పు అనేది ఉందో దీనికి సంబంధించి తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో కామెంట్ అయితే చేయండి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది వేయకపోవచ్చు. నేనైతే అది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ నుంచి ఎటువంటి అనుమతి అనేది ఉండదు. ఎందుకంటే మరొక 10 రోజుల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ కనుక వేసినట్లయితే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయేదానికి 100% అవకాశం అయితే ఉంది.